యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అణు కేంద్రం మీద ఇరాన్ డ్రోన్ అటాక్ దాని మీద యుఎస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంటే యుద్ధం కొనసాగటానికి ఇరానే కారణమవుతుందా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం మొదటి నుంచి అనుకుంటున్నదే డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి అని మనం ముందు అనుకున్నాం. ఎందుకు అనంటే ఈ చైనా పర్యటనలో 3 అంశాల గురించి చర్చ జరిగింది. మనకు తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నది తైవాన్, ట్రేడ్ అండ్ టెహ్రాన్. ఈ 3 అంశాలు చాలా కీలకం. తైవాన్ విషయంలో స్టాండ్ ఏంటి అనేది, అండ్ టెహ్రాన్ విషయంలో అంటే ఇరాన్ విషయంలో, ఇరాన్ యుద్ధం సమయంలో ఈ సందర్భానికి సంబంధించి చైనా అధినేత షీ జిన్పింగ్ కి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య జరిగినటువంటి చర్చలు చాలా కీలకం. అండ్ ఇంకొక వైపు ఇదే టైంలో ఒకవైపు చైనా పర్యటనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్న సందర్భంలోనే అదే టైంలోనే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే, మన పెద్ద క్రైసిస్ రాబోతోంది, సో ఈ టైంలో కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, గోల్డ్ కొనుగోలు గురించి, వీటి గురించి మాట్లాడారు. అండ్ అదే అనంతరం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు యుఏఈ పర్యటనకు వెళ్లారు. అక్కడ నుంచి నెదర్లాండ్, స్వీడన్, నార్వే దేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు. సో యుఏఈ పర్యటన చాలా కీలకం. యుఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సాగిన తీరు చూస్తూ ఉంటే దాని నుంచి చాలా అద్భుతమైనటువంటి అవుట్కమ్స్ కూడా ఉన్నాయి. అందులో మేజర్ గా ఏంటంటే, మనకి ఇప్పుడు ఆయిల్ సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి టైంలో మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం, అబుదాబి నుంచి అటు ఫుజైరా అని వాళ్ళ కోస్టల్ ప్రాంతం ఉంది అరేబియన్ ఓషన్ కి, అంటే హార్ముజ్ జలసంధిని బైపాస్ చేస్తూ, ఆ హార్ముజ్ జలసంధికి సంబంధం లేకుండా యుఏఈ నుంచి భారత్ కి మనము ఆయిల్ సరఫరా చేసుకునే విధంగా ఒక పైప్ లైన్ ఏర్పరచుకోవడం జరిగింది. ఆల్రెడీ ఏర్పరిచి ఉంది. అది అబుదాబి నుంచి అటు ఫుజైరా వరకు ఉంది. ఆ ఫుజైరా నుంచి మనం షిప్మెంట్ ద్వారా మనం భారతదేశానికి ఆయిల్ తీసుకొచ్చుకుంటాం. సో ఆ పైప్ లైన్ 1.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే సరఫరా చేయగలదు పైప్ లైన్ ద్వారా. దాన్ని కొంచెం త్వరితగతిన దాన్ని తీసుకురావాలి. మనకు ఉన్నటువంటి ఆయిల్ కొరత నేపథ్యంలో ఈ యుఏఈ నుంచి ఆయిల్ సరఫరాకు సంబంధించి డిస్కషన్ జరిగింది. దాంట్లో ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. రెండో అంశం ఏంటి అని అంటే కనుక, ప్రస్తుతం ఈ ఫుజైరా నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఒకవైపు అయితే, ఇంకోవైపు యుఏఈ కూడా తమ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ని భారతదేశంలో పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటంటే, వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత, ఉత్పాదకత ఆయిల్ కి సంబంధించిన ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని, ఆ క్రూడ్ ఆయిల్ ని అక్కడే నిల్వ ఉంచుకుంటే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. దాన్ని సరఫరా చేయాలన్నా, ఎగుమతి చేయాలన్నా సమస్యలు చాలా ఉన్నాయి, బికాజ్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కాబట్టి. సో ఇప్పుడు భారత్ తోటి వాళ్ళకి స్ట్రాటజిక్ ఒప్పందం చేసుకున్నారు యుఏఈ నుంచి. ఏంటి అని అంటే, యుఏఈ క్రూడ్ ఆయిల్ అంతా కూడా భారతదేశం రిజర్వ్ చేస్తుంది. మన దగ్గర ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో అద్భుతమైనటువంటి రిజర్వ్స్ మనం చేయడానికి వీలుగా ఇప్పుడు ఒప్పందం చేసుకున్నాం. సో దట్ ఏమైతుందంటే, 2 లాభాలు. ఒకటి, యుఏఈ ఎవరికైనా సరే ఎగుమతి చేసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ హార్ముజ్ సమస్య వాళ్ళకు ఉండదు. ఇరాన్ తోటి ఈ గొడవలు, ఈ ఘర్షణ, దీంతో సంబంధం లేకుండా ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసేసి డైరెక్ట్ గా భారత్ కి పెట్టేసి భారత్ దగ్గర రిజర్వ్స్ పెడతారు. భారత్ నుంచి మిగతా దేశాలకు ఎగుమతి చేసుకునే విధంగా ఒక ప్లాన్. దీనివల్ల భారత్ కి లాభం. ఎందుకంటే మనం ఊరికే ఈ సప్లై చైన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి మనమే దాన్ని చేయొచ్చు. ఈవెన్ ఇదే ఒప్పందం ఈవెన్ సౌదీ అరామ్కో తోటి కూడా గతంలో ఒకసారి జరిగింది. అది పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు, కానీ అరామ్కో వాళ్ళకు కూడా స్ట్రాటజిక్ గా మన భారత్ లో రిజర్వ్ చేసుకునే విధంగా ఒక ప్రయత్నం చేయాలనేది ఉంది. సో నిజంగా చైనాకి ఇప్పుడు ఇవాళ అంత సంక్షోభం ఎందుకు రాలేదు అని అంటే, చైనాలో రిజర్వ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి సుమారు ఒక 7 నెలలు 8 నెలల వరకు కూడా ఆయిల్ ఇక్కడ నుంచి రాకపోయినా కూడా వాళ్ళు బతకగలరు, వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. బట్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంటే పెట్టుకోగలుగుతారు. మనం భారతదేశం కూడా అదే పరిస్థితి రాబోయే రోజుల్లో చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు యుఏఈకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిణామం. రెండోది ఏంటంటే, ఒకవైపు చైనాకి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అటు యుఏఈ, నెదర్లాండ్స్, యూరప్ దేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు. యూరప్ దేశాల్లో మనకు తెలుసు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మన రూపే గురించి ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు, అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు. సో చైనాకి సంబంధించి ముఖ్యంగా అమెరికాకు ఆల్టర్నేట్ గా, డాలర్ కి ఆల్టర్నేట్ గా ఒక మాధ్యమం కావాలి ట్రేడ్ కి, వీటికి. సో ఆ మాధ్యమాల్ని మనం బిల్డ్ చేస్తున్నాం భారత్. ఆ ప్రతిపాదనలు ప్రతి దేశంలో ఇస్తూ ఉన్నాం. అయితే యూరోపియన్ దేశాలు చైనాను పూర్తిగా విశ్వసించే పరిస్థితుల్లో లేవు. సో ఆల్టర్నేట్ గా భారత్ ని విశ్వసించడానికి అవకాశం ఉంటాయి. సో ఆ ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేది మనం లేటర్ ఆన్ మనకు తెలుస్తుంది. ఇదిలా జరుగుతున్నప్పుడే ఇంకో సంఘటన జరిగింది. అదేంటంటే, యుఏఈ, ఇందాక మీరు అడిగిన